విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. గోచర గ్రహస్థితి మనందరికీ తెలిసిందే. గ్రహాలు అన్ని మారాయి అని 16th రోజున రవి కూడా మారబోతున్నాడు. కానీ కొన్నిసార్లు మనం రాశి ఫలాలు తెలుసుకుంటుంటాము, మంత్లీ రాశి ఫలాలు తెలుసుకుంటుంటాము, ఇయర్లీ రాశి ఫలాలు తెలుసుకుంటుంటాము, వీక్లీ తెలుసుకుంటుంటాము, డైలీ కూడా తెలుసుకుంటూ ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే ఇయర్లీ రాశి ఫలాలు ఎక్కువ సమయం వరకు ఒకటే భావంలోనే గ్రహాల గురించి ఫలితాలు తెలుసుకున్నప్పుడు దాని ప్రభావం ప్రత్యేకంగా ఎక్కువ కాలం ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువ కాలంగా ఉంటుంటుంది. మీరు ఎప్పుడైతే ఇయర్లీ ప్రిడిక్షన్స్ తెలుసుకుంటుంటారో అప్పుడు ప్రత్యేకంగా 4 గ్రహాల ప్రభావం మీ అంటే ఆ ఇయర్ పైన ఎక్కువగా ఉంటుంది. ఒకటి రాహుకేతు శని అలాగే దేవగురు బృహస్పతి. రాహుకేతు శని అలాగే దేవగురు బృహస్పతి ఈ 4 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ నక్షత్ర పరివర్తన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంటుంది. వీళ్ళ నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంటుంది. మీరు రాహుని ఎప్పుడైనా శాస్త్రంలో ఒక మాట చెప్పారు, శనివత్ రాహు. శనివత్ రాహు అంటే ఏం తెలుసా? రాహు శని లాగానే ప్రభావం చూపిస్తుంటాడు. రాహు శని లాగానే ప్రభావం చూపిస్తుంటారు. శని ఎప్పుడు ఆశ పుట్టివ్వడు. శనిదేవుడు ఎప్పుడు ఆశ ఉండనివ్వడు. కానీ రాహు చాలా ఆశ పెడుతుంటాడు. కానీ శనివత్ రాహునే ఉన్నారు. ఇప్పుడు గోచరంలో కనుక మీరు చూసుకున్నట్లయితే 8 జూలై 2024 రోజున రాహు నక్షత్ర పరివర్తన చేసుకున్నాడు. అంటే మీన రాశిలో రాహు ఉన్నాడు. ఇప్పుడు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే శని నక్షత్రంలో వెళ్ళాడు, ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్ళాడు రాహు. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం శని నక్షత్రం. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం శని నక్షత్రం 2 పాపగ్రహాల సంబంధం ప్రెజెంట్ ఎక్కువగా ఉన్నది. మీరు చూసుకున్నట్లయితే 8 జూలై తర్వాత నుంచి ఆరోగ్యం లోపల అందరికీ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే మీరు 8 జూలై తర్వాతనే మీరు చూడండి, మీకు అర్థం అవుతుంటుంది. అని 8 జూలై తర్వాతనే కొందరు పని లోపల వేగమైంది. 8 జూలై తర్వాతనే కొందరు జాతకుల లోపల అనుకున్న పని లోపల వేగంగా ముందుకెళ్ళాయి కొన్ని. కానీ కొందరు పనులు అలాగే పెండింగ్ పడాయి, మళ్ళీ కొందరి పనులు చాలా వేగంగా ముందుకెళ్ళాయి. దీని ప్రభావం ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది సంక్షిప్తంగా తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికైతే రాహు మహాదశ నడుస్తుందో లేకపోతే రాహు అంతర్దశ నడుస్తుందో వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఎవరికైతే శని మహాదశ నడుస్తుందో లేకపోతే శని అంతర్దశ నడుస్తుందో వాళ్ళకు కూడా ఈ ప్రభావం డబల్ ఉంటుంది. రాహు మహాదశ రాహు అంతర్దశ ఉన్న వారికి వేరేలా ఉంటుంది. శని మహాదశ శని అంతర్దశ ఉన్న వారికి దీని ప్రభావం వేరేలా ఉంటుంది. బికాజ్ ఎందుకంటున్నా తెలుసుకోండి. ఒక హౌస్ అది అంటే ఆ హౌస్ యాక్టివేట్ ఎప్పుడు అవుద్ది? సపోజ్ మీది లగ్నం కుంభ లగ్నం మీరు అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ లగ్నం కుంభ లగ్నం అనుకోండి. ఇప్పుడు మీ ఫస్ట్ హౌస్ యాక్టివేట్ ఎప్పుడు అవుద్ది? మీ కుంభ లగ్నం యాక్టివేట్ ఎప్పుడు అవుద్ది? ఈ కుంభ లగ్న స్వామి ఎవరు? శనిదేవుడు. శనిదేవుడు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా ముందు అది చూడాలి మీరు. శనిదేవుడు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా చూడాలి మీరు. సపోజ్ చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి. ఎప్పుడైతే చంద్రుడు దశ కావచ్చు, చంద్ర అంతర్దశ కావచ్చు, అప్పుడు మీ లగ్నం యాక్టివేట్ అవుతుంది. అంటే శనిదేవుడు నక్షత్రంలో ఎవరైనా ఉంటే అప్పుడు మీ ఫస్ట్ హౌస్, అదే రకంగా మీ 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది. భావాలు ఈ రకంగా యాక్టివేట్ అవుతుంటాయి. ఇదంతా ప్రాసెస్ గోచరం లోపల చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువసార్లు చెప్తుంటే ఏంటంటే మన జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది ముందు చూసుకోవాలి మనము. ఏ హౌస్ యాక్టివేట్ ఉంది, ఏ హౌస్ పరిణామాలు మనం ఎప్పుడు పొందుతున్నామో తెలుసుకోవాలి. జ్యోతిష్యం తెలుసుకున్న తర్వాత జీవితం ఎప్పుడు మారదండి. జరగాల్సింది తప్పకుండా జరుగుద్ది, దాన్ని ఎప్పుడు ఎవరు ఆపరు. కానీ తెలుసుకొని దాని ప్రభావం మనం తగ్గించుకోగలుగుతాము.
తెలుసుకొని దాని ప్రభావం మనం తగ్గించుకోగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హైట్ ఎంత ఉండాలో మన చేతిలో అయితే ఎక్కువ ఉండదు. అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తుంటామో బాడీ హార్మోన్స్ అదే రకంగా జీన్స్ అనుసారంగా హైట్ ఉంటూ ఉంటది. కానీ మనం ఎంత లావుగా ఉండాలి, ఎంత బక్కగా ఉండాలి ఇది మన చేతుల్లో ఉంటది. మసిల్స్ ఎంత పెంచుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి ఇది మన చేతుల్లో ఉంటది. అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని మన చేతుల్లో ఉంటాయి. అంటే మనం ఎప్పుడు కూడా కర్మను తెలుసుకోండి. కర్మను మనం అనుభవించాల్సింది. దైవీ శరణంలో కనుక మనం ఉన్నట్లయితే కాస్త జరగాల్సింది 100% చోటు 20% జరుగుద్ది. మిగతా 80% జరగదు. ఎందుకంటే అది భగవంతుడు చూసుకుంటాడు. ఆ నమ్మకం లోపల అదంతా వెళ్ళిపోద్ది. కానీ జరగాల్సింది జరుగుద్ది. దేవుడు మన తోడుగా ఉంటుంటాడు. అది మనకు అర్థం అవ్వదు, తోచిరాదు. ఇప్పుడు మనం చూడసినట్లయితే ఏ లగ్నం వారికి ఇది రాహు ప్రభావం ఏదైతే ఉందో నక్షత్ర ప్రభావం ఇది మీరు రాశితో చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభావం మీరు రాశితో అస్సలు చూడకండి, లగ్న ద్వారా చూసుకోండి. లగ్న అనుసారంగా మీరు చూసుకోండి. ఇప్పుడు గోచరం లోపల శని కుంభరాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. ఇప్పుడు మకర రాశి అలాగే కుంభరాశి ప్రెజెంట్ యాక్టివేట్ అయ్యాయి. మకర రాశి, కుంభరాశి అదే రకంగా రాహు ఉన్న రాశి మీనరాశి యాక్టివేట్ అయ్యాయి. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ క్రమానుసారంగా ఈ 3 భావాలు యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీ జాతకం లోపల శని అలాగే రాహు ఏ భావాన్ని రూలింగ్ చేస్తున్నారు? మీ లగ్న జాతకం లోపల శని అలాగే రాహు ఏ భావాన్ని రూలింగ్ చేస్తున్నారో దాని అనుసారంగా అలాగే గోచరంలో ఉన్న 3 భావాల అనుసారంగా దీని ప్రభావం మారుతుంటది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లగ్నానుసారంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. తక్కువ సమయం అంటే కాస్త సంక్షిప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నించుదాం. మేష లగ్నం వారు చూసినట్లయితే దశమ స్థానం, ఏకాదశ స్థానం, ద్వాదశ స్థానం యాక్టివేట్ అవుద్ది. విదేశాల్లో ఉన్న వారికి అవుట్ ఆఫ్ కంట్రీ లోపల కాస్త మంచి అనుకూలంగా స్థితి ఉండబోతుంది. ఆర్థిక క్షేత్రం లోపల మంచి ఆదాయం ఉండబోతుంది. కాస్త కుటుంబం లోపల అనవసరమైన విషయాల లోపల తగులు అవ్వబోతున్నాయి. ఫాదర్తో పాటు చిన్న విషయాలు కాస్త అంటే ఒక చిన్న కోపం అయితే మీతోటి మీ ఫాదర్ తోటి కాస్త రాబోయే రోజుల్లో రాబోతుంది. ఇది మేషరాశి వారికి. కానీ ఇన్కమ్ సోర్స్ అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా ఉండి తీరుద్ది. వృషభ రాశి వారికి ఎలా ఉంటదంటే 9th హౌస్, 10th హౌస్, 11th హౌస్ యాక్టివేట్ అవ్వబోతుంది. ఈ 3 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల వృషభ రాశి వారికి ప్రెజెంట్ టైం ఏదైతే ఉందో చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. కానీ మీ జాతకంలో కనుక రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ ఉన్నట్లయితే కాస్త మీ కార్యక్షేత్రం లోపల అనుకున్న పని జరగదు. అని దాంతో పాటు కొన్ని మీ ఫాదర్తో పాటు లేకపోతే అదృష్ట సహకారం అంత తొందరగా కలిసి రాదు. మనసులో ఏదో ఒక రకమైన కాస్త ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంటుంటది. మిథున లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే 8th హౌస్, 10th హౌస్ అదే రకంగా 9th హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మిథున రాశి వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కాస్త టెన్షన్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కాస్త ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంటది. దాంతోపాటు మీరు ఎక్కడైతే ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల కాస్త బాధ్యత మీకు రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుద్ది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఆ రకం కాస్త కంగారు అయితే మీకు ఉంటుంటది. ఇక కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానం, 8వ స్థానం అదే రకంగా 9వ స్థానం యాక్టివేట్ అవుద్ది. అంటే ఈ 7వ స్థానం దాంపత్య జీవితం స్థానం. ఎవరికైతే ఇప్పుడు పెళ్లి అవ్వలేదో మీ జాతకంలో గనక రాహు మహాదశ, శని అంతర్దశ లేకపోతే శని రాహు సంబంధించిన జాతకంలో ఏదైనా స్థితి ఉన్నట్లయితే ఈ టైం మీకు పెళ్లి జరిగే యోగం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. దాంతో పాటు కాస్త ఫాదర్తో పాటు డిస్టర్బెన్స్ కూడా ఉండబోతున్నాయి. బికాజ్ ఎందుకంటే 9th హౌస్ లో రాహు ఉన్నాడు. ఈ రాహు శని ప్రభావం ఇస్తున్నాడు. శని జాతకంలో ప్రెసెంట్ ఎక్కడున్నాడు? 8వ స్థానంలో ఉన్నాడు. 9th హౌస్ అదే రకంగా 8th హౌస్ యాక్టివేట్ అవుతుంటే ఫాదర్ది సంబంధం సరిగ్గా ఉంది. ఫాదర్ హెల్త్ వలన ప్రాబ్లం అవుద్ది, లేకపోతే ఫాదర్ హెల్త్ కన్నా ప్రాబ్లం అయితే ఉంటుంటది. మీకు కాస్త ఆందోళన అయితే ఎక్కువగా ఉంటుంటది. కానీ శుభం కూడా తప్పకుండా జరుగుద్ది. సింహ లగ్నం వారికి కనుక చూసుకున్నైతే సింహ లగ్నం వారికి 6th హౌస్, 7th హౌస్ అదే రకంగా 8th హౌస్ యాక్టివేట్ అవుద్ది. ప్రత్యేకంగా ఈ సమయం లోపల సింహ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహ లగ్నం వారు ప్రెజెంట్ టైం అంత అనుకూలంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరోగ్యం లోపల చాలా పెద్ద మార్పు జరగబోతుంది. సింహ లగ్నం వారు ఎవరైనా కావచ్చు, ఫ్రాక్చర్, సర్జరీ, ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అని జరిగిన ఫ్రాక్చర్ కావచ్చు, జరిగిన ఇంజురీ కావచ్చు, తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల కావచ్చు కాస్త పెయిన్ ఎక్కువగా పెరుగుతుంటుంటది. బాధ కాస్త ఎక్కువగా రాబోయే రోజుల్లో పెరుగుతుంటుంటది. ఇది ఎంత వరకు ఉంటుంటే రాహు నెక్స్ట్ 2025 మార్చ్ వరకు అయితే ఈ నక్షత్రం లోపల ఉండబోతున్నాడు. దీనిలో ప్రత్యేకంగా స్పెషల్ కొన్ని టైమ్స్ ఉంటాయి. ఆ టైం లోపల దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ టైం మన జాతకం లోపల ప్రత్యంతర దిశ అనుసారంగా మనం తెలుసుకోగలుగుతాము. కన్యా లగ్నం వారికి కనుక చూసుకుంటే కన్యా లగ్నం వారికి ప్రెజెంట్ టైం బాగానే చెప్పుకోవచ్చు.
కన్యా లగ్నం వారికి ప్రెజెంట్ టైం బాగానే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ కన్యా లగ్నం వారి విద్యార్థులు ఉన్నారో కెరియర్ లోపల మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కన్యా లగ్నం ఎవరిదైతే ఉందో, ఎవరికైతే ఇంతవరకు జాబ్ దక్కలేదో, జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. జాబ్ లోపల ట్రాన్స్ఫర్ కావచ్చు, జాబ్ లోపల పరివర్తన కావచ్చు, ఉన్న జాబ్ వదిలేసి వేరే జాబ్ లోపల మార్చుకోవాలన్న వారు కూడా ఈ టైం అంటే ఈ రాహు నక్షత్ర పరివర్తన తర్వాత మంచి మీకు దారి అయితే కనబడబోతుంది ముందుకు వెళ్ళడానికి. తులా లగ్నం వారు కనుక చూసినట్లయితే తులా లగ్నం వారికి ఈ హౌస్ కనుక చూసినట్లయితే చతుర్థ, పంచమ, షష్ఠ అంటే 4th, 5th, 6th హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి కాస్త మదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు అని కుటుంబం లోపల ఏదో ఒక రకమైన కాస్త కొట్లాటు, కుటుంబం లోపల ఏదో ఒక రకమైన కాస్త నెగటివిటీ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఆందోళన, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే కుటుంబం లోపల మంచి పని కూడా జరుగుద్ది. ఇత పూర్వం ఏదైనా హౌస్ సేల్ చేయాలని ఉన్నట్లయితే, ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసి కొత్త ప్రాపర్టీ కొనాలన్నా కూడా ఈ ప్రెసెంట్ టైం మీకోసం బాగుంటుంది. అని తులా రాశి లగ్నం వారు ఎవరైతే ఉన్నట్లయితే, వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం లోపల కాస్త ప్రతికూలమైన స్థితి తప్పకుండా ఉండి తీరుది. అటుపక్కన కాస్త ఖర్చులు అయితే పెరిగి తీరుతాయి. వృశ్చిక లగ్నం వారు కనుక చూసినట్లయితే వృశ్చిక లగ్నం వారికి ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, మీరు చూసినట్లయితే 5th హౌస్, 4th హౌస్, 3rd హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు చేసిన ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, మీరు ప్రయత్నం చేయండి కానీ బుద్ధితో ఆలోచించి ప్రయత్నాలు చేయండి. బుద్ధిని ఉపయోగించి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇది మీకు చాలా చాలా మంచి యోగం అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఉన్న వారికి పెళ్లి వరకు తీసుకెళ్లే యోగం కూడా ఈ వృశ్చిక లగ్నం వారికి కనబడుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వృశ్చిక లగ్నం వారు ఒక విషయం తెలుసుకోండి, రాహు తృతీయ హౌస్ అదే రకంగా 4th హౌస్ ఉండడం వల్ల కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఈ సమయంలో అయితే కనబడుతుంది వృశ్చిక లగ్నం వారికి. ధనుసు లగ్నం వారు కనుక చూసుకున్నైతే 2nd హౌస్, 3rd హౌస్, 4th హౌస్. ధనుసు లగ్నం వారికి ముందు నుంచి ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే కుటుంబం లోపల అనుకోకుండా మీరు కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ధను లగ్నం వారికి ప్రత్యేకంగా ఈ టైం లోపల మీ బ్రదర్తో పాటు కాస్త డిస్టర్బెన్స్ జరగబోతుంది. మీ బ్రదర్ తోటి కాస్త డిస్టర్బెన్స్ అవ్వబోతుంది. వాని పట్ల నియంత్రణ చాలా అవసరము. సంబంధాలు ఎక్కువ పెరుగుతుంటాయి రాబోయే రోజుల్లో. సంబంధాల పైన అదుపు పెట్టుకోవడానికి మీరు చాలా ప్రయత్నించండి. మకర లగ్నం వారు కనుక చూసుకున్నైతే 1st హౌస్, 2nd హౌస్, 3rd హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ మకర లగ్నం వారికి చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ప్రయత్నాల లోపల అభివృద్ధి కనబడుతుంది. కమ్యూనికేషన్ ఎక్కువ పెరగబోతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లోపల కాస్త సమాజం లోపల కాస్త గ్రోత్ పెరగబోతుంది. అదే రకంగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో పాటు అనుకున్న పని లోపల కాస్త ముందుకు వేగం అయితే తప్పకుండా మకర లగ్నం వారికి అయితే ఈ టైం అయితే ఉండబోతుంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మంచి డబ్బు అయితే మీరు రాబోయే రోజుల్లో సంపాదించబోతున్నారు. కుంభ లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే కుంభ లగ్నం వారికి 12th హౌస్, 1st హౌస్, 2nd హౌస్ అయితే యాక్టివేట్ అవ్వడం వల్ల ఖర్చులు చాలా ఉంటాయి. చాలా ఖర్చులు ఉంటాయి. ఎందుకు అలా అంటున్నా చూడండి, రాహు నక్షత్రం ఎలా ఇస్తున్నాడు, శని ప్రభావం ఇస్తున్నాడు. ఇప్పుడు శని యాక్టివేట్ అవ్వడం అంటే ఏంటంటే 1st హౌస్ యాక్టివేట్ అవుద్ది, 12th హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల కుంభ లగ్నం వారు ఆరోగ్యం పట్ల కాస్త ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే తప్పకుండా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒక విషయం ఏంటంటే, కాస్త ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. కుంభ లగ్నం వారికి చాలా బీభత్సంగా ఖర్చులు అవుతుంటాయి. ఖర్చులు ఎక్కడ అవుతాయంటే మన పైన ఖర్చులు అవుతాయి. హాస్పిటల్ లోపల కావచ్చు, ఏదైనా సర్జరీ కావచ్చు, ఏదైనా ఇంజురీ కావచ్చు, ఏదైనా వస్తువు కొనాలన్నా కావచ్చు. ఎక్కువ శాతం వస్తువుకైతే కనిపించట్లేదు. ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడడానికైతే మీరు ఖర్చు చేయబోతున్నారు. భౌతిక సుఖం లోపల ఖర్చు మాట్లాడట్లేదు నేను. ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక వ్యక్తి ఏదైతే ఖర్చు చేస్తాడో ఆ ఖర్చు, అది కోర్ట్ కేసు అవ్వచ్చు, పోలీస్ కేసు అవ్వచ్చు, అంటే మన అకార్డింగ్ టు మన డాక్టర్ కోసం కావచ్చు, మన ట్రీట్మెంట్ కోసం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇది మీకోసం ఖర్చు అయితే మీకు పెంచబోతుంది. ఇక మీన లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే లగ్న బలం, లగ్న ప్రభావం కలగబోతుంది. ద్వాదశ స్థానం కలగబోతుంది. ఏకాదశ స్థానం కూడా దీని ప్రభావం లోపల రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీన లగ్నం వారికి మంచి టైం అనేది నా దృష్టిలో అయితే ఉండబోతుంది. ఏ విధంగా మంచి పని ఉండబోతుంది చూడండి. ఇక్కడ మీన లగ్నం చూసినట్లయితే శని ద్వాదశ స్థానంలో ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చాలా బాగా సంబంధాలు ఉన్నాయో, పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి టైం బాగుండబోతుంది. లేకపోయినట్లయితే జాబ్ లోపల ఉన్న స్థితి సరిగ్గా లేదు ఉన్నట్లయితే మీరు దిశలు మార్చుకోండి, డైరెక్షన్ మార్చుకోండి. మీరు నార్త్ కుంటే సౌత్కి వెళ్ళండి, సౌత్ కుంటే నార్త్కి రండి, ఈస్ట్ కుంటే వెస్ట్కి రండి, వెస్ట్ కుంటే ఈస్ట్కి వెళ్ళండి. నేను చెప్తున్నా ఎందుకంటే కల్చర్ మారిపోద్ది. ద్వాదశ స్థానం ఇది మన కల్చర్ మారే స్థానం ఇది.
ఆ భావాన్ని మీరు ఆ రకంగా యాక్టివేట్ చేసినట్లయితే ప్రాబ్లం ఎక్కువ రాదు. లేకపోతే ఉన్న చోటే కనుక మీరు ఉన్నట్లయితే అభివృద్ధి కలగదు. మరియు దాంతోపాటు కుటుంబం లోపల కూడా కన్నా కాస్త డిస్టర్బెన్స్ అవుతుంటది. కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. హాస్పిటల్ లోపల అడ్మిట్ అయ్యే యోగం కూడా ఇక్కడ మీన లగ్నం వారికైతే కనబడుతుంది. ప్రత్యేకంగా ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి. రెండోది, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావడానికి కాస్త కోర్టు లోపల కావచ్చు, పోలీసు చోటు కావచ్చు, కాస్త ఖర్చులు అయితే జరగబోతున్నాయి. ఈ లగ్న అనుసారంగా దీని ప్రభావం ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క లగ్నం వారు జాతకం లోపల రాహు శని ఈ స్థితిలో చూసుకోండి. ఎందుకంటే గోచరం లోపల 3 భావాలు శనికి సంబంధించి యాక్టివేట్ అవ్వడం వల్ల కొందరికి కాస్త ఇబ్బంది అయితే ఉండి తీరుద్ది. దీని పరిహారం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతిరోజు తప్పకుండా శివుని పూజించండి. ప్రతిరోజు తప్పకుండా శివుని పూజించండి. ఎలా పూజించాలి? 5 నిమిషాలు నమఃశివాయ జపం చేస్తూ శివుని పైన అభిషేకం చేయండి. అభిషేకం చేసిన తర్వాత శివ సహస్రనామ స్తోత్రం చదువుకోవడం ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర ఉండేది చదువుకోండి, లేకపోతే లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకున్నా అది శివ సహస్రనామే, అది అలాగే ఉంది. కాబట్టి లలిత సహస్రనామం చదువుకోండి, శివ సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. కానీ ఏదైనా ఒక సహస్రనామం ప్రతిరోజు చదువుకోండి, శివుని అభిషేకం చేసి చదువుకోండి. ఇక మన కర్మ అంతా శివార్పణం చేయండి. అది మంచిదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి, అది శివునికి అర్పణం చేయండి. ఏదేమైనా కావాలి, మంచిదైనా కానివ్వండి, చెడుదైనా కానివ్వండి, అంత శివార్పణం చేయండి. ఇక అనుభవించాల్సింది ఏదైతే ఉందో అది భగవంతుడు మనకి ఎంతో కాస్త ఇస్తూనే ఉంటుంటాడు. శ్రీమాత్రే నమః.